రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో పురవిధ వెంచర్ల యథేచ్ఛగా సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. నందిగామ మండల కేంద్రంలో చీకట్లో మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, అతని అనుచరులు చింతలపల్లి రాంబాబు, కోర్న నరసింహులు, జంగారి రాములపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపి అక్రమ తవ్వకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కొమ్మికృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్, డైరెక్టర్ చాకలి నరసింహ, వార్డు మెంబర్లు టైలర్ కృష్ణ, బొమ్మగల నరసింహ, అగ్గిప్రసాద్, శివగల్ల సురేష్, శివగల్ల ప్రవీణ్, కిట్టు, కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లెల బాలరెడ్డి, సుమన్, సీఎం నరేందర్ రెడ్డి, కృష్ణ గౌడ్, సురేష్, కేశమోని రామచందర్, తడకల జంగయ్య, అభిరెడ్డి ఇతరులు పాల్గొన్నారు. అసలు ట్రక్ మీద తెచ్చినట్టే బండి ఎంత డేర్ చూడాలి. అటు సైడ్ అయితే లక్షల మట్టి మీరు చూసుకోవాలి ఒకసారి. అది కూడా ఒకసారి పక్కకు వేరే అభివృద్ధి కోసం కాదు, ఏదో వాడు ఎవడో పాప వాడు కాయకష్టం చేసి 4 పైసలు పెట్టి కొనుక్కున్న ప్లాట్ల ఇది దౌర్జన్యంగా రాత్రి పెట్టి తీసుకుపోతున్నా. ఇది ఒక పెద్ద మనిషిగా నాకు తెలిసాడు ఇట్లా ఇండియాలో లేడు, ఆడు బయట మళ్ళీ ఇగో ఈడ పెట్టి రాత్రి ఆడ పోసిన మంది రాత్రి ఈడ పెట్టి కొంచెం నిలబడే పోజ్ అవసరం ఉండదు, న్యాచురల్ ఉండాలి. ఈరోజు నందిగామ గ్రామ శివారులోని పృథ్వీ వెంచర్ కదా, పృథ్వీ వెంచర్ వెనక పురవిధ వెంచర్ వెనకాల ఇంత పెద్ద గుంత కొట్టి నాయకులు మొరం అంతా మట్టి అంతా అమ్ముకుంటున్నారు. ఈ తీయడం వల్ల గ్రామానికి రేపు పొద్దుగాల అందులో ఎవడన్నా వాడి చచ్చిపోతే ఎవరు జిమ్మదారి, పశువులు గొర్రెలు మేకలు ఏదైనా పడితే కూడా ఇబ్బంది. అవన్నీ ఈ అరాచకాలు చేయడం మంచి పద్ధతి కాదని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. పురవిధ వెంచల్రా బ్యాక్ సైడు ఈ కొరిమైసమ్మ జగ ఇంత గౌటాన్ని అల్లకెళ్ళి తీస్తాడు. మళ్ళీ ఇంకోటి పట్ట అసలు ఆయన ఏ అధికారంతో తీస్తుండు, ఆయనకి ఏ పవర్ ఉంది, ఎంఆర్ఓ లెటర్ ఉందా, ఎవరిది ఉందని ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాడు. ఇది ఇక్కడ అన్యాయము. అసలు ఇంతమంది పశువులు పడతాయి. ఇంకోటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమైనా పర్మిషన్ ఉందా, ఎంఆర్ఓ పర్మిషన్ ఉందా, ఏది లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇది ఎక్కడన్నా ఇంకా పవర్ ఉంది అనుకుంటారు వాళ్ళు. టీఆర్ఎస్లో ఇంకా పవర్ ఉందనుకుని మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు వాళ్ళు?
ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. తెలందాక ఇంకోటి చిన్న చిన్న వాళ్ళు ఎవరో పాపం బతకాలన్నాడు ఇల్లు కట్టుకుని బీదోడు అంటే వేరు విషయం. కోట్లకు అధిపతులు కూడా ఈ పని చేస్తే ఇంకేముంటుంది మనకు? ఇక ఎవరు అడగాలి ఏం చేయాలి తెలందాక కానీ అసలు ఇంకోటి అధికారస్తులు ఎవరైనా ఉంటే రేపు పొద్దుగాల ఎంఆర్ఓ గారు దాన్ని పరిశీలించాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నందిగామలో రాత్రి 11:30కు మరి నందిగామ జిల్లాల వెంకటరెడ్డి, అదేవిధంగా చింతలపల్లి రాంబాబు, మరి కోరన్ భాషా, జాంగార్ రాములు వీళ్ళందరూ కలిసి పురవీధి వెంచర్లో మరి నైట్ 11 గంటలకు గత వారం రోజుల నుంచి కూడా నైట్ల దొంగతనంగా మరి ఎలాంటి పర్మిషన్ లేకుండా మరి వాళ్ళు భూమి కూడా పురవీధి వెంచర్లో వాళ్ళకు ఇంత ఇంటిమేషన్ లేకుండా మరి రాత్రి 11:30కు ఎప్పుడైనా మరి ఈరోజు నందిగామలో మేము గతంలో కూడా చూసినాము. ఆయన వెంకటరెడ్డి మరి ఏమనుకుంటుండో అర్థం కాదు కాబట్టి గతంలో కూడా మేము ఊరు అభివృద్ధి కోసానికి సహకరించినాం. ఈరోజు వారం రోజుల నుంచి కూడా ఎవరికి తెలియకుండా వారు ఏదైతే పురవీధి వెంచర్ నుంచి తీసుకుపోయి ఆయన సొంత భూమి కొన్నతాన, అది కూడా ఓవర్స్ సిల్లింగ్ పట్ట, దాంట్లో కూడా మరి వారం రోజుల నుంచి మట్టి పోసుకుంటా ఉన్నాడు. నిజంగా కూడా బుద్ధి జ్ఞానం ఉంటే మేము కూడా ఒక ప్రజాప్రతినిధి, ఊరికి ఒక సర్పంచ్ కాబట్టి ఇక్కడ మట్టి దొంగతనంగా నడుస్తుందని రాత్రి 11 గంటలకు పట్టుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చిన ఇటచ్చి కానీ తర్వాత ఏ టిప్పర్ కానీ బాబు నాయకు, అదేవిధంగా అక్రమ్ వీళ్ళ బండ్లు వీళ్ళు దొంగతనంగా ఎలాంటి ఎంఆర్ఓ కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ మట్టి తీయడం జరిగింది. చూడండి మీరే ఇంత ఒక బాయిలాగా మొత్తం తీసిండు. అదేవిధంగా గతంలో కూడా చెరువు కట్ట కూడా మొత్తం కాల్ చేసిండు. కాబట్టి మరి నిజంగా కూడా గతంలో ఆయన ఏమనుకుంటుండో ఒక రౌడీ సీటర్ ఉండి మాజీ రౌడీ సీటర్ అనే వెంకటరెడ్డి బుద్ధి మానుకోమని చెప్తున్నాము. ఎందుకంటే మొన్న కూడా ఒక పంచాయతీ విషయంలో కూడా మాట్లాడాలంటే ఒక గ్రామ పంచాయతీ కాడికి వచ్చి మేము పైన కూర్చుంటే మరి వాళ్ళే కుర్చీలు తీసుకొని వచ్చి, గతంలో ఎప్పుడు కుర్చీలు తీసుకురాలి, కుర్చీలు ఆటోలో తీసుకొని వచ్చి కింద కూర్చొని పంచాయతీ మాట్లాడతామంటారు. ఏమాత్రం గౌరవం వాళ్ళు మైండ్ ఏమైనా దొబ్బిందా? మేము ఇప్పటివరకు కూడా సర్పంచ్ అనుకుంటున్నారు. ఈరోజు గతముల నువ్వు అనేది మర్చిపో, ఇప్పుడు కూడా పద్ధతిగా ఉంటే ఉండు, లేకపోతే లేదు. అప్పుడు కూడా నీ భూమి ఎంతుండే 3 ఎకరాల భూమి ఈరోజు 50-60 ఎకరాల భూమి అయింది. ప్రతి ఒక్కరిని ఆడోళ్ళని రండముండలను కూడా దోసుకుంటుంది. ఇంకా సరిపోదా? ఇంత దొంగతనంగా నువ్వు మట్టి ఇంత బాయిలాగా తీసి ఈరోజు ఇక్కడ పశువులు వచ్చినా మరి ఏదైనా మనుషులు వచ్చినా నీళ్లు నిలిచినా ఎంత గౌరవము, ఆ భూమి పరిస్థితి ఏంది? నిజంగా కూడా గౌరవం ఏమాత్రం ఉన్నా సిఐ గారు ఎవరైతే ఈ మట్టికి పాల్పడ్డాడో బకరాసూరుడు అనేది ఈ రాక్షసులు వీళ్ళు. ఎందుకంటే నైట్ల ఏమన్నా అయినా కానీ మనిషిని కూడా చంపిపోయేటోళ్ళు కాబట్టి కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఈ టిప్పర్ కానీ ఏదైతే ఈ కంటిన్యూర్ పెట్టి ఇటచ్చి పెట్టి ఇవన్నీ రాత్రి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కఠినమైన శిక్ష తీసుకునాలి. అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా మీరందరూ పరిశీలించి ఏదైతే ఉన్న రైతులకు కూడా మనం న్యాయం చేయాలి. అదేవిధంగా కానిస్టేబుల్ ఇప్పుడు ఏదైతే సిఐ గారు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు కట్టాలి. ఈ మట్టి ఎంత దగ్గర ఒక 600-700 ట్రిప్పులు. ఇదే కాదు, ఆల్రెడీ గతంలో కూడా చాలా నాయకోని గండి మట్టి అంతా దోసుకున్నాడు. మరి ఇప్పుడు కూడా మరి ఆయన పద్ధతి మార్చుకోవాలి, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. లేదంటే మళ్ళీ మాజీ రౌడీ సీటర్ బుక్ చేయాలి. మా వాళ్ళకు కూడా, మా కార్యకర్తలకు కూడా వార్డు మెంబర్లకు బెదిరింపుల కాలు వస్తున్నాయి. బెదిరించి ఫోన్ చేసి అది మర్చిపోకుండా ఆయన విచ్చడివిడిగా అది ప్రతి ఒక్కరికి బెదిరించడం జరుగుతుంది. మరి అందుకే మీరు సిఐ గారు ఖచ్చితంగా, సిఐ కానీ ఏసీబీ కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా ఇటువంటి దొంగతనంగా పాల్పడ్డోళ్ళు ఇదొక్కటే కాదు, చాలా రండముండల తన దోసుకొని భూములు అవి ఇవి ఏ విడివరీలు. అందుకోసానికే కఠినమైన శిక్ష ఇవ్వాలి. ఈ మట్టి ఎవరైనా వాళ్ళకు నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ మట్టి గుంత కూడా వాళ్ళు ఖచ్చితంగా కూడిపి ఏదున్నా కానీ ఇప్పుడు వాళ్ళ న్యాయం ఏమున్నదో ఇటచ్ కానీ దాన్ని వాళ్ళ మీద కేసు వేయాలి, సీజ్ చేయాలి బండ్లకు కూడా. మరి మైనింగ్ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ స్పందించి ఏదైతే మట్టి సొంత భూమి అయినా సరే కానీ మనం మట్టి తీయనీక లేదు. దానికి ప్రాసెస్ ఉంటుంది. సొంత భూమి నేను లేవల్ చేసుకున్నా కానీ దాని ప్రాసెస్ పర్మిషన్ తీసుకొని దానికి ఒక అమౌంట్ ఏదైనా కట్టి లోతు ఎంత ఉంటుంది అనేది కట్టి మనము పర్మిషన్ తీసుకొని చేయవలసి వస్తుంది. కానీ
హైవేకి కూడా అమ్ముకున్నాడు, ఎక్కడెక్కడ అమ్ముకుండు, సరే ఊకున్నాం. ఇప్పుడు కూడా ఇప్పుడు నువ్వు ఇట్లా చేస్తే మేము సహించేది లేదు, నీ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నదాకా, నీ మీద కేసు కట్టిన దాకా మేము ఊరుకునేది లేదు. మేము బిడ్డ రాసి పెట్టుకొని నువ్వు నీ పని ఏదో మేము చేసి పెడతాం, ఖచ్చితంగా చేసి పెడతామని మళ్ళీ అదే సీఐ గారు, గౌరవ సీఐ గారు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము లేనిది చెప్తలేము, ఉన్నది ఏది ఉన్నదో చూసి కరెక్ట్ రాయాలని కోరుతున్నాం.